పరమానందయ్య గారి శిష్యుల కథలు ఎంతో సరదాగాను, మరెంతో హాస్యంగాను ఉంటాయి. వీరి అమాయకత్వం, మూర్ఖత్వంతో కూడిన సంభాషణలు ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తాయి. పరమానందయ్య గారు ఒకసారి కార్తీక మాసంలో శిష్యులందరితో కలిసి వనభోజనం చెయ్యాలనుకొని గొప్పగా ఏర్పాట్లకు సిద్ధమవుతారు. అందుకు శిష్యులు తామే స్వయంగా వంట చేసి మీకు విందు భోజనం పెడతామని, మీరు విశ్రాంతి తీసుకోండి అని చెబుతారు. గురువుగారు, గురుపత్ని చెట్టు నీడన విశ్రమిస్తారు. శిష్యులందరూ తలొక పని చేయడం మొదలు పెడతారు. వంట చేస్తున్న శిష్యుడికి సంగీతం అంటే బోల్డంత ఇష్టం. పొయ్యి మీద అన్నం పెట్టి కూని రాగాలు తీయడం మొదలు పెడతాడు. ఇంతలో అన్నం ఉడుకుతూ కొత కొత కొతమని శబ్దం వినబడుతుంది. శిష్యుడు అన్నం కుండ నుండి కూడా మంచి సంగీతం వస్తుందనుకొని ఆ శబ్దానికి తగినట్లుగా తాళం వేయడం ప్రారంభిస్తాడు. కానీ ఆ శబ్దానికి, ఆ తాళానికి పొత్తు కుదరలేదని, తాళం తప్పుతుందని కుండతో నెమ్మదిగా చెప్పి చూస్తాడు. ఎంత చెప్పినా కుండ శబ్దం అలానే వస్తుంది. ఎంత చెప్పినా తాళం సరిదిద్దుకోవడం లేదని ఒళ్ళు మండి కోపంతో లావుపాటి కర్రను తీసుకొని కుండకు ఒక్కటేస్తాడు. ఆ దెబ్బకి అన్నం కుండ పగిలి అన్నం మొత్తం పొయ్యిలో పడిపోతుంది. పొయ్యి తడిసిపోయి పూర్తిగా ఆరిపోతుంది. కొత్త కొత్త శబ్దం కొండకి నష్టం అని కూనిరాగాలు తీస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంతమంది శిష్యులు కూరలు తేవడానికి సంతకు పోయి వంకాయ వాతం, బీరకాయ బలుపు, సొరకాయ జలుబు, కాకరకాయ చేదు అని అన్ని కూరలకు ఏదో ఒక దోషం ఉందని తమలో తామే కూడబలుక్కొని కరక్కాయ సర్వరోగ నివారిణి అని 3 కిలోల కరక్కాయలు కొని సంత నుండి ఇంటికి వస్తారు. ఒక శిష్యుడు భోజనానికి విస్తరాకుల కోసం వెళ్తాడు. అతనికి శకునాల పిచ్చి ఎక్కువ. విస్తరాకుల కోసం చెట్టెక్కి ఆకులన్నీ కోసి చెట్టు దిగబోయేసరికి ఎవరో తుమ్ముతారు. అక్కడ మరి చెట్టు నుండి దిక్కుండా కొంతసేపు ఆగుతాడు. మళ్ళీ కొంతసేపటికి దిగ్గానే మళ్ళీ ఇంకెవరో తుమ్ముతారు. అంతే, చెట్టు మీదనే ఉండిపోతాడు. కొంతమంది శిష్యులు పెరుగు తేవడానికి ఊర్లోనికి వెళ్తారు. ఎక్కడ తిరిగినా వారికి పెరుగు దొరకదు. వారి కష్టాన్ని చూసి ఒక ఇల్లాలు జాలిపడి నేనొస్తాను ఉండండి అని చెప్పి ఇంటి లోపలికి వెళుతుంది. ఆ ఇల్లాలు బయట కట్టిన గేదెను చూసి ఆహా, ఈ గేదె ఉండడం ఎంత మంచిదయ్యింది, ఈ ఇల్లాలు మనకి పెరిగిస్తుంది, అదే ఈ గేదె చనిపోతే ఆవిడ మనకి పెరిగి ఎలాగిస్తుంది, కాబట్టి ఈ గేదె బతికుండడం ఎంత మంచిదయ్యిందో అని మాటి మాటికి గేదె మరణం గురించే మాట్లాడడం వలన ఆ ఇల్లాలకి కోపం వచ్చి చిరాకుతో పెరుగు లేదు, పెరుగన్నం లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ తిట్టి మరీ గెంటేస్తుంది. శిష్యులందరూ ఒట్టి చేత్తో తిరిగి వెళ్ళవలసి వస్తుంది. 2 జాములకు ఆకలితో లేచినటువంటి గురువుగారు ఈ సంగతులన్నీ చూసి ఆయన గొంతులో కరక్కాయ పడినట్లయింది. ఇంత జరిగినా సరే పరమానందయ్య గారు తన శిష్యులను ఎన్నడూ కోప్పడరు. ఇదే పరమానందయ్య గారి శిష్యుల కథ. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.